నిన్న జరిగిన దురదృష్టకర సంఘటనకి గురించి రాత్రి హరీష్ రావు గారితోనూ శ్రీనివాస్ యాదవ్ గారితోనూ అలాగే స్పీకర్ చారి గారితోనూ వీళ్ళందరితో మాట్లాడటం జరిగింది. అందరూ మీ స్పాంటేనియస్గా ఇటువంటి సంఘటనలు జరగటం మంచిది కాదన్నారు. హరీష్ రావు గారు ఊళ్ళో లేరు కాబట్టి రాలేదు. ఈయన వెంటనే శ్రీనివాస్ యాదవ్ గారు పొద్దునే వచ్చారు. రాగానే చెప్తే వెంటనే ఇక్కడికి వచ్చి ఆయన స్పందన చెప్పారు. యాక్చువల్గా వాళ్ళ ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అనుకున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన చెప్పారు నేను చూసుకుంటానన్నీ అని. సో ఇక మీదట ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని సీఎం గారి తరఫున శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన హామీ ప్రకారం మేము దీని నుంచి ఇక మీకు ఎక్కువగా దీని గురించి మాట్లాడటం కరెక్ట్ కూడా కాదు. ఇలాంటి సంఘటనలు జరగవని ప్రభుత్వం హామీ ఇచ్చింది శ్రీనివాస్ యాదవ్ గారితో. ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా. సో ఆయన ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకొని దీని మీద ఇక మీద ఎక్కువ చర్చించకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ. ధర్నా చేపడితే దానికి పద్ధతి ఉంటుంది కదా, చేస్తే అది వాళ్ళ ఇష్టం, మనకేం తెలియదు. ఎవరి ఇష్టం వాళ్ళది కదా, మనం ఏం చేయలేం కదా. వాళ్ళు ఏమనుకుంటే అది అవుతుంది, బట్ అది జరగాలి కదా. అంటే మనం కాదు నిర్ణయం తీసుకోవాల్సిన, జబర్దస్త్ ఆపాలి అనేది నేను కాదు మీరు కాదు తీసుకునేది. దానికి సంబంధించిన ప్రొడ్యూసర్లు ఉంటారు, ఆ ఛానల్స్ ఉంటాయి, అవన్నీ కలిసి తీసుకోవాలి. తీసుకుంటే అటువంటి వాళ్ళు ఆపితే చేస్తాం. మాకేమైనా పైసలు ఇస్తే చేసేటోళ్ళం కానీ మేము వెళ్ళి మా అంతటా మేము ప్రోగ్రామ్ చేసేటోళ్ళం కాదు కదా. వీఆర్ ఆర్టిస్ట్. సో మాకు ఎవరు హైర్ చేస్తే వాళ్ళ దగ్గర పోయి మేము పని చేస్తాం. సో వాళ్ళు నిలిపితే నిలుపుకుంటారు, ఉంచితే ఉంటారు. ఉంటే పని చేస్తాం, లేకపోతే ఇంకో పని చేసుకుంటాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాఘవ్ గారు పొద్దున మాట్లాడారు, మహేష్ రావు గారు, మురళీమోహన్ గారు నాతో మాట్లాడారు, కేటీఆర్ గారితో మాట్లాడారు. ఆయన ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్నారు, ఆయన ఎంపీ గారు కదా, అందుకని అక్కడ ఉన్నారు. సో ఆయన ఆల్రెడీ మాట్లాడటం జరిగింది, ప్రభుత్వంతో కూడా మాట్లాడటం జరిగింది. అందరూ చేస్తూ ఉంటారు. వినోద్ బాల గారు, మాణిక్ గారు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ మెంబర్స్. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు, ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ. మా వినోద్ బాల గారు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే వీళ్ళందరూ ఇక్కడ ప్రొడ్యూసర్స్ సెక్టర్ కౌన్సిల్ కూడా ఆయన ప్రెసిడెంట్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కలిసే ఉన్నాం. ఇండస్ట్రీ, రెండు ఇండస్ట్రీలు, సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ కలిసి చేస్తున్నదే ఇది. రెండిట్లో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఎటువంటి అపకారం జరిగినా కానీ ఊరుకోమని చెప్పి ప్రభుత్వం తరఫున శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని ఇక మీదట దీని గురించి పెద్దగా చర్చలు లేకుండా ఉందామని. థ్యాంక్ యూ. ఈ చర్యను అందరం ఖండిస్తున్నాం.